అందరూ ఎలా ఉన్నారు? నేను బొమ్మల షాప్కి వచ్చానండి. ఈ షాపులో చెప్పులు కూడా ఉన్నాయి. అమ్మమ్మ మంచి చెప్పులు సెలెక్ట్ చేసింది నాకు. ఎంత బాగున్నాయో చూడండి. కానీ నాకు చెప్పులు వేసుకోవడం ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్. ఎలా వేసుకోవాలో సరిగా రావడం లేదు. పాపం అమ్మమ్మ చాలా కష్టపడుతుంది. ఇలా కాదని నన్ను టేబుల్ మీద కూర్చోబెట్టారు. తీసుకో అమ్మమ్మ. అయ్యో, ఇలా కూర్చోబెట్టిన కూడా నాకు చెప్పులు ఎలా వేసుకోవాలో రావడం లేదే. నువ్వు ఈ రోజు చెప్పులు వేసుకుంటేనే నిన్ను ఇంటికి పంపిస్తాను తల్లి. అనవసరంగా చెప్పులు కొనివ్వమన్నాను. వీళ్ళు వదిలేలా లేరు. చూడండి ఫ్రెండ్స్, అమ్మమ్మ వల్ల కావడం లేదని చాపంకులే చెప్పులు వేస్తున్నాడు. ఎంత మంచి అంకులో కదా. అమ్మయ్యా, ఇప్పుడు కరెక్ట్ గా సరిపోయింది. కీటు, ఇక ఇప్పుడు నువ్వు నడవాలి. నడవాలా? ఎలా నడవాలి? చెప్పులు లేనప్పుడే హాయిగా నడిచేదాన్ని. అందరూ నన్నే చూస్తున్నారు. ఏదో నేను ఒలింపిక్స్ కి ప్రిపేర్ అవుతున్నట్టు. అయినా ఇలా చెప్పులతో నడవడం నాకు ఒలింపిక్స్ లానే ఉందిలేండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేద్దాం. కీటు, ఇగో నా చేయి పట్టుకో మమ్మీ. థ్యాంక్స్ మమ్మీ. అలానే పట్టుకో, వదలకు. ఇప్పుడు చూడు ఎలా నడుస్తాను. బుడి బుడి అడుగులు తప్పటడుగులే మని మాణిక్యాలు. అమ్మయ్యా, ఇప్పుడు వదిలే మమ్మీ, నేనే నడుస్తాను. 1, 2, 3. ఒలింపిక్స్ లో విన్ అయినంత హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను కూడా స్టైల్ గా అందరిలాగే చెప్పులు వేసుకున్నాను. అంకుల్, రోజు మీ చాప్కొచ్చి ఆకోవచ్చా అంకుల్? తప్పకుండా ఆడుకోవచ్చు తల్లి. థ్యాంక్స్ అంకుల్. చా, మా ఇల్లు షాప్ పక్కనే ఉంటే బాగుండు. రోజు వచ్చి ఆకునేదాన్ని. సర్లే, ఎన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి? ఫ్రెండ్స్, నేను చెప్పులతో పాటు 2 బొమ్మలు కూడా కొనుక్కున్నాను. ఇక నేను ఇంటికి వెళ్ళి నడవడం ప్రాక్టీస్ చేయాలి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.